మెగాస్టార్ చిరంజీవి గారి మంచి మనసు గురించి, ఆయన సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చినటువంటి కొత్తల్లో నుంచే ఆయన కడుపు నిండా తిన్నా తినకపోయినా తన తోటి నటులకి సాయం చేసే గుణం మెగాస్టార్ చిరంజీవి గారికి ఎప్పటి నుంచో ఉంది. ఇక ఆయన అడుగుజాడల్లో వచ్చి కేవలం 15 సినిమాలతోనే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన రామ్ చరణ్ గురించి తెలిసిందే. ఆర్మీ జవాన్ల వీరమరణం పొందిన సందర్భంలోనూ ఎన్నో రకాలైనటువంటి సహాయ కార్యక్రమాలు చేశారు. ఒకటా రెండా చెప్పుకోవడానికి ఇష్టపడరు. కొంతమందికి అవి కంటికి కనిపించవు, కానీ చెప్పుకోవడానికి, అలాగే మేము ఇంత చేశామని ప్రచారం చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. పైగా వాళ్ళు సాయం చేశారంటే చెప్పడానికి ఎవరికి నోళ్లు కూడా రావు. కానీ మెగా అభిమానులకి, మనసున్న మనుషులకి ఆ సాయం అందితే చాలు కదా. సో ఇప్పుడు తాజాగా మెగా ఫ్యామిలీ వయనాడ్ కేరళకి సంబంధించినటువంటి వరద బాధితులకి అండగా నిలిచారు. వయనాడ్ కేరళలోని ఎంతో అందమైన ప్రాంతం. ఎంతో ఎత్తైనటువంటి కొండలు, జలపాతాలు, ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. కేరళకి వెళ్ళిన ఎవరైనా సరే ఖచ్చితంగా వయనాడ్ వెళ్లి తీరాల్సిందే. అలాంటి కేరళలోని ఓ ప్రాంతం పూర్తిగా శ్మశానంలా మారిపోయింది. తలలేని మొండాలు, చేతులు, కాళ్ళు బురదలో కూరుకుపోయి ఒక ఊరినే మొత్తం మార్చేసింది. అదే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా వరదలు, బురదలు నిజంగా అసలు చూస్తుంటే హాస్పిటల్లో సైతం కన్నీళ్లు పెట్టించే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో మెగా కుటుంబం వాళ్ళకి అండగా నిలబడింది. మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్ ఇద్దరు కలిసి వయనాడ్ లోని బాధితులకు ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. అక్కడ సీఎం ఫండ్ కి వాళ్ళు ₹1,00,00,000 విరాళం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో కరోనా సమయంలోనూ మెగాస్టార్ చిరంజీవి కొన్ని కోట్ల రూపాయలతో ఆక్సిజన్ సిలిండర్స్ ని తెప్పించారు. ఎన్నో కుటుంబాలకు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరి చాలా మంది కార్మికుల కోసం ఒక రిలీఫ్ ఫండ్ ని సైతం క్రియేట్ చేశారు. అలాంటివి ఎన్నో. ఇక చరణ్ కూడా ఒక పక్క సినిమాలు చేస్తూనే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో కూడా కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా కేరళ రాష్ట్రానికి సంబంధించి వయనాడ్ బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కి ₹1,00,00,000 అందించారు చిరంజీవి, అలాగే చరణ్. అలాగే అల్లు అర్జున్ కూడా, తనకి కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన కూడా వయనాడ్ బాధితుల కోసం 25 లక్షలు అందించిన సంగతి తెలిసిందే. సో మన హీరోలు మన రాష్ట్రంలోనే జరిగిన సంఘటనలకే కాకుండా పక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనలకు కూడా ఇలా ఎంతో చక్కగా వాళ్లకు తోచిన సాయాన్ని చేసి ప్రజల్ని ఆదుకుంటుండడం విశేషం. కాబట్టి వాళ్ళందరినీ అభినందించాల్సిందే.